రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా దెందులూరు ఎమ్మెల్యే తెలుగుదేశం అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిన్న రాత్రి దాదాపు 11-11:30 గంటలకి మద్యం మత్తులో తాగేసి హల్చల్ చేసి రోడ్డు మీద హంగామా సృష్టించారు, న్యూసెన్స్ క్రియేట్ చేశారు. సొంత పార్టీ టీడీపీ నేత అన్నట్టు ఈడుపుగంటి శ్రీనివాసరావు ఇంటి పెద్ద ఆల్మోస్ట్ దాడి చేసే పరిస్థితి, చంపేస్తానని చెప్పి బెదిరించినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇదే చింతమనేని ప్రభాకర్పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎంఆర్ఓపై అటాక్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎలా చూడాలి? ఒక వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా మారుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా రాత్రి రోడ్ల మీద తాగేసి వార్నింగ్లు ఇవ్వడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం. నేనైతే ఏం చేయలేను. లాస్ట్ టైం ఆ వనజాక్షికి సినిమా చూపించినప్పుడే సామరస్యంగా సమస్య పోయింది. ఆ సమస్య ఇప్పుడు కూడా సామరస్యంగానే సమస్య పోతుందనే చెప్పాలి అలాంటి విశ్లేషకులు. అంతేకాని ఓవర్ యాక్షన్ చేసి ఏదో అయిపోతుందని భ్రమంలో నేనైతే లేను. అసలు అంత చేసిన వాడికి మళ్ళీ టికెట్ ఇవ్వడం అనేది ఒక అద్భుతం. అర్థమైందా? ఆ అద్భుతం 2 సార్లు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. సో ఈ అద్భుతానికి నెలవేరిపోయిన తెలుగుదేశం వేదిక క్రియేట్ చేస్తుంది ఈ పనులు చెయ్యని. ఎలక్షన్ అబ్బాయి చౌదరి ఓడిపోయిన దగ్గర నుంచి అక్కడ సినిమా అలాగే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంక్లూడింగ్ చౌదరి కమ్యూనిటీకి కూడా అదే చావు వచ్చి పడింది. వీళ్ళు మీకు ఇంకోటి చెప్తున్నారు, మొన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం వాడు ఇల్లు పొక్కలేని రేటు కూల్చేశారు. ఏమైంది? పార్టీ ఎక్కడైనా రెస్క్యూకి వస్తుందా? ఏమి హైడ్రా ఏమైనా పెట్టారేటే? కొంతమంది ఎమ్మెల్యేలకి డిస్కషన్స్ ఇచ్చి హైడ్రా పెట్టుకుండా ఏమైనా డిస్కషన్స్ ఉన్నాయా? చింతమనేని గారి సంగతి తెలుగుదేశం పార్టీలో ఎవరికి తెలియదా? లేకపోతే ఈ టైప్ ఆఫ్ రాజకీయాన్ని మేము ఎంటర్టైన్ చేస్తున్నామని కొత్త స్లోగన్ ఏమైనా ఇచ్చారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన మన ప్రెస్ మీట్లో ఆయన కొంచెం ఘర్షణ వాతావరణంతోనే మాట్లాడాడు. రండి మా ఇంటికి వస్తే ఏమవుతుందో నేనే గాజులు వేసుకున్నాను తోటకూర అని మాట్లాడాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు లబదిబు అంటే ఏంటి చేస్తాడు? ఇక్కడ జరుగుతోంది ప్రజాస్వామ్యానికి విభిన్నంగా జరుగుతుంది. ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే గతంలో విప్పు చేసిన మనిషి, ఒక విప్పు చేసినోడు బట్టలు తిరిగితే వాళ్ళు కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకుని ఇవాళ అశోక్ హోటల్లో ఆయనతో మీటింగ్ నడుస్తుంది. ఇక్కడేమో ఈయన గతంలో విప్పు చేసినోడు ఇప్పుడు తాగి నాటకాలు ఆడి చిందులేస్తుంటే ఎవరేం చేయలేని నిస్సాయ స్థితిలో ప్రభుత్వం ఉందంటే ఏం చేయాలి? వాళ్ళ గోళ్ళ మధ్య పిలిచి వార్నింగ్ ఇచ్చారంటే సరిపోతుందంటే కానీ మనం మాకే అభ్యంతరం లేదు. వనజాక్షి గారిని ఇలాగే పాసిఫికేషన్స్ ఎట్లా జరిగాయి ఇదే పాసిఫికేషన్స్ యూనివర్సిటీ చింతమనేనికి జరిగిపోతాయంటే కానీ మనండి. అయితే వాడికి అనుమానం రాకుండా రేపు అయ్యప్ప మాల ఏం చేస్తాం చింతమనేనితోనూ ఇంక మందు తాగడు గలాబా చేయడానికి 40 రోజుల పాటు ఉపశమనం ఇస్తానంటే చేయించండి, మాకే అభ్యంతరం లేదు. అదే కనబడుతున్నాయి, అంతకన్నా నాకేం పెద్ద ప్రాస్పెక్టివ్గా ఏం కనబడట్లేదు. సో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజ్ని తాత్కాలికంగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఇదే ఏడాది ప్రారంభంలో ట్విట్టర్ హ్యాండిల్ని, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా రిమూవ్ చేసిన పరిస్థితి. వైఎస్ జగన్ దీనిపై ట్వీట్ చేశారు. హోమ్ పిఎంఓ కార్యాలయాన్ని, మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అందరినీ ట్యాగ్ చేస్తూ. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎందుకంటే రివోక్ అయింది కదా నిన్న. అవును, ట్యాగ్ చేయబట్టి. అంటే మొత్తానికి 164 సీట్లు వచ్చినటువంటి కూటమి పార్టీ 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసి ఇంకా భయపడుతోందా? అదేవిధంగా మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాను, డిజిటల్ మీడియాని ఇప్పటికే గుప్పెట్లో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం అండ్ కో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజ్ చూసి భయపడుతోందా? ఇప్పుడు కీడించి మేలించమంటారు. ఆల్రెడీ కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా తోలు తీసేస్తుంది. దే స్టార్టెడ్ విత్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్. సో అట్లాగే ఇది కూడా ఏదైనా ఒక ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ త్రూగా ఆ విధమైన ఉపద్రవం ఉన్నప్పుడు తెలుగుదేశంలో కాకలు తీరిన గంధర్వులు లాంటి చంద్రబాబు నాయుడు ఉండి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఉంటాడని ఎలా అనుకుంటున్నారు మీరు? జన్-జీ బదులు జన్ ఆల్ఫా ఏదో వస్తుందని ఆయనే చెప్పారు కదా. మనటప్పుడు ప్రికాషన్స్ ఉంటాయి ఉండవా? ఉన్నాయి, తీసుకున్నప్పుడు మీరు దగ్గర కూడా విరుగుడు ఉంది కదా. పిఎంఓకిను వీళ్ళకి వెంటనే ట్యాగ్ చేయగానే రిలీజ్ అయింది కదా. దీనికి కూడా ప్రికాషన్స్తో ముందుకు నడండి. ప్రజల్లో అవేర్నెస్కి దిస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద ఎక్స్ప్లోర్ అయినప్పుడు స్పాన్ ఆఫ్ నో టైం 40 crores రెస్పాండ్ అయ్యారు కాక్రోచ్ పార్టీకి. అవునా కదా? సో ఆబ్వియస్లీ ఆ ప్రభంజనాన్ని ముందే పచ్చిగట్టిన తెలుగుదేశం అని ఎందుకు చూడలేదు మీరు? సో దాని నుంచి నివారణకి నిర్మూలించడానికి మూడింటికి స్ట్రాటజీస్ వేసుకుని ఉంది. ఎక్కడితో ఆగదు ఇది. ఇంకో 2 ఏమైనా దాంట్లో గట్టిగా స్ట్రాంగ్గా పడితే నిర్మూలించడానికి 100 మార్గాలు ఉంటాయి. దే ఆర్ వర్కింగ్ విత్ టీమ్స్ ప్రాపర్లీ, దే ఆర్ ఎగ్జిక్యూటింగ్. సో ఆబ్వియస్లీ ముళ్ళుతో తీయకుండా గాంధీ మార్గంలో ముందుకెళ్దామంటే ఈ రోజుల్లో జరిగే పనులు కాదు. సో ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వచ్చే
పార్లమెంట్ సమావేశాలు మాన్సూన్ సెషన్ అనేది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా ఈసారి డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. వాళ్ళు ఏముంది ఎంత సచ్చినా పొలుపు సాగదు. ఈ టీఎంసీ వాళ్ళు 20 మంది వచ్చి సరదా పడుతున్నారు కాబట్టి ఇంకొంచెం అదే కొంచెం ఇంకో 20 మంది బలం అయితే పెరిగినట్టే కాబట్టి ఇంకొంచెం భావోద్వేగంతో ముందుకెళ్తారు. చూడాలి అది ఎంతవరకు. నా దగ్గర ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ కూటమిలు అన్నీ పెట్టుకుని నానా తెప్పలు పడుతున్నారు కదా, ఎంతవరకు నిర్వహిస్తారో చూడాలి. డీలిమిటేషన్కి ఎవరు అప్రహెన్షన్స్ చెప్పరు, మహిళా బిల్లు లింక్ పెడితేనే వస్తుంది. అవును, ఈసారి ఆ తప్పు చేయరాళ్ళు. ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ లాస్ట్ టైం అమిత్ షా కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కావాలంటే అది సెపరేట్ చేస్తామని అన్నాడు. ఈసారి ఎక్స్పెరిమెంటల్గా పని చేసి చూపిస్తారు. లాస్ట్ టైం అపోజ్ చేసింది ఉమెన్ రిజర్వేషన్ బిల్ కాదు కదా, డీలిమిటేషన్ బిల్నే కదా. అవును, జనగణంతో లింక్ పెట్టారు. సో ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టి ఒక నెపంతో ముందుకు మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తారు. ఎస్ఐఆర్ భయం చూపించి ఇప్పుడు ఎస్ఐఆర్ డీలిమిటేషన్ అంటే నాకు తెలిసిన ఒక చిన్న అవగాహనతో పాత ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ రిజర్వేషన్స్ అన్నీ అయిపోయింది, అప్లిమెంట్ అయిపోయింది, ఇండియా డెవలప్డ్ కంట్రీ అయిపోయిందని చెప్పి తీసేయడానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ప్రభాకర్ గారు చెప్పింది ఎఫెక్ట్ కుదురుతున్నట్టు కదా. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అప్పుడు చంద్రబాబు చెప్పినట్టు వీ డోంట్ నీడ్ ఎస్సీ ఎస్టీ ఓట్స్. అలాగే మరి రఘురామకృష్ణరాజు గారు క్లూ ఇచ్చారు కదా. అవును, దీని సారాంశం అదే అవుతుంది.